Hello, ladies and gentlemen. Welcome to the show. సో జ్యోతిష్యపరంగా ఒక ముఖ్యమైన ఈవెంట్ జరుగుతుంది. అదేంటంటే గురుడు నక్షత్రం మారుతున్నాడు. మనకు తెలుసు గురుడు మేషరాశిలో గోచరిస్తున్నాడు. ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రంలో గోచరిస్తున్నాడు. సో అశ్విని నక్షత్రం తర్వాత వచ్చే భరణి నక్షత్రంలోకి గురుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో ఈ మేజర్ ప్లానెట్ గురుడు కానీ శని కానీ ఎప్పుడైతే ఈ నక్షత్రాలు మారుతాయో అప్పుడు మన జీవితంలో వాటి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే గురుడు ఒక కొత్త నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో ఆ నక్షత్రాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఆ నక్షత్రానికి ఉన్న క్వాలిటీస్ కావచ్చు, ఆ నక్షత్రానికి ఉన్న అధిపతి కావచ్చు, ఇవన్నీ కూడా పిక్చర్లోకి వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ డేట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 3rd ఫిబ్రవరి 3వ తారీఖు ఫిబ్రవరి నెల భరణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో అలాగా 16 ఏప్రిల్ వరకు కూడా భరణి నక్షత్రంలో గోచరిస్తాడనమాట. ఓకే, సో ఈ పీరియడ్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క అన్ని రాశుల వారికి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు భరణి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో భరణి నక్షత్రాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం సింబల్ వచ్చేసి యోని. యోని అంటే మన స్త్రీల యొక్క రీప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట, వజైనా అంటాం. సో వజైనా ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెజర్. స్త్రీలకు ఆ ప్లెజర్ అనేది కలిగేది ఆ యోని నుంచే కలుగుతుంది. కాబట్టి ఇది ఒక రజోగుణం కలిగిన నక్షత్రం అన్నమాట. ఎందుకంటే ప్లెజర్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉంటుంది. యోని నుంచే ప్లెజర్ అన్నది, సుఖం అన్నది కలుగుతుంది కాబట్టి. సో అలాగే యోని నుంచే జీవం అన్నది పుడుతుంది కాబట్టి ఇక్కడ కొత్త క్రియేటివిటీ అన్నది ఇక్కడ ఉంటుందన్నమాట. క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నది ఈ నక్షత్రంలో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డైటీ యముడు. సో ఈ యముడు ఏం రిప్రజెంట్ చేస్తాడంటే డెత్ అండ్ బిగినింగ్. డెత్ అండ్ బిగినింగ్. ఇప్పుడు ఏదైనా కానీ మరణిస్తుంది అంటే జీవులే కాదు, ప్రతి క్షణము కూడా ఏదోటి మరణించిన తర్వాతే మళ్ళీ అది పునరుత్పత్తి అవుతుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ డెత్ అండ్ బర్త్ ఈ సైకిల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, స్త్రీలు ఒక కొత్త జీవిని పుట్టించే ముందు ఎంతో బాధ భరిస్తారనమాట. ఎంతో నొప్పులు పడతారు, ఆ బరువును మోస్తారు. సో అన్ని నొప్పులు పడిన తర్వాత ఆ జీవం అన్నది పుడుతుందన్నమాట. అలాగే ఈ నక్షత్రం రిజల్ట్స్ ఇస్తుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడంటే చాలా కష్టపెట్టిన తర్వాత, చాలా కష్టపడి శ్రమ పడిన తర్వాత ఆ యొక్క మంచి రిజల్ట్ అన్నది ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఈ నక్షత్రం ప్యూరిఫికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్త్రీలకు ఆ మెనిస్ట్రల్ సైకిల్ అన్నది వాళ్ళ యొక్క సిస్టమ్ అంతా కూడా ఎవ్రీ మంత్ క్లీన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ వజైనా అన్న సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ ప్యూరిఫికేషన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ఈ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆ ప్యూరిఫికేషన్. ఈ యొక్క నక్షత్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, ఎక్కడైతే యాక్టివేట్ అవుతుందో అక్కడ ఆ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుందన్నమాట. ఒక రకమైన ప్యూరిటీ అన్నది వస్తుందన్నమాట ఎప్పుడు చాలా స్ట్రగుల్ అయిన తర్వాత. అలాగే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అంటే మనకు తెలుసు అది రజోగుణం కలిగిన గ్రహం. అక్కడ సుఖం ఉంటుంది, ప్లెజర్ ఉంటుంది. కానీ ఆ ప్లెజర్ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం భరణి నక్షత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో భరణి నక్షత్రం అధిపతి శుక్రుడు 2 స్థానాలని పాలిస్తాడనమాట, 2 రాసుల్ని, వృషభ రాశి, తులారాశి. కానీ తులారాశి యాక్టివేట్ అవుతుంది. ఎందుకు తులారాశి యాక్టివేట్ అవుతుంది? ఎందుకంటే శుక్రుడికి తులారాశి మూల త్రికోణ స్థానం కాబట్టి తులారాశి యాక్టివేట్ అవుతుందన్నమాట. గురుడు భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు తులారాశి మీ జాతకంలో ఏ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తాయన్నమాట. ఇదొక ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు గురుడు ఈ భరణి నక్షత్రంలో ఈ 12 రాశుల వారికి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి.
సో మేషరాశి వారికి గురుడు లగ్నంలో గోచరిస్తున్నాడు. సో లగ్నంలో గోచరిస్తూ భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు సప్తమ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సప్తమ స్థానం యాక్టివేట్ అవుతుందో, సప్తమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? రిలేషన్షిప్స్, మ్యారేజ్, బిజినెస్ పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా ఈ టైంలో వెలుగులోకి వస్తాయన్నమాట. సడన్గా ఒకవేళ మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఈ టైంలో మీకు వివాహం అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీ రిలేషన్షిప్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయినట్లయితే మీ రిలేషన్షిప్ చాలా బలపడుతుంది ఈ టైంలో. ఓకే, అలాగే ఒకవేళ మీరు బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు చక్కటి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి. అలాగే సప్తమ స్థానం మన యొక్క వృత్తిని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు వృత్తిపరంగా మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట. వృత్తిలో మీరు చాలా కాలంగా ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్లయితే ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఈ టైంలో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురుడు మీ లగ్నంలో భరణి నక్షత్రం అన్నది ప్లెజర్ సీకింగ్ నక్షత్రం కాబట్టి ఈ టైంలో మీరు జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ టైంలో మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయన్నమాట. ఈ టైంలో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, కొత్త కొత్త వ్యక్తుల్ని కలవాలనుకుంటారు. ఎందుకంటే ఈ యాక్సెస్ ఏదైతే ఉందో 1-7 యాక్సెస్ అన్నది పర్టికులర్గా రిలేషన్షిప్స్కి సంబంధించిన యాక్సెస్ అన్నమాట. అలాగే తులారాశి కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో చక్కటి పరిచయాలు ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఒక మంచి అవకాశం అన్నమాట. రిలేషన్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, కొత్త కొత్త పరిచయాలని పెంచుకోవడానికి, మీ సర్కిల్ని వ్యాప్తి చెందడానికి ఇదొక చక్కటి సమయం అన్నమాట. అలాగే గురుడు ఈ ఫస్ట్ హౌస్లో గోచరించినప్పుడు ఈ టైంలో మీరు సడన్గా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారచ్చు. అందరికీ మీరు చాలా యునిక్గా, చాలా ఆకట్టుకునే విధంగా ఇప్పుడు ఈ టైంలో మీరు కనిపిస్తారనమాట. మీరు ఈ టైంలో ఒక కొత్త లైఫ్ స్టైల్ని ప్రారంభించవచ్చు, లేదా ఈ టైంలో మీరు షాపింగ్ చేయొచ్చు, లేకపోతే ఒక మంచి మంచి ఈవెంట్స్కి అటెండ్ అవ్వచ్చు. ఓవరాల్గా ఈ టైం చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుందని చెప్పచ్చు. కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు ఈ టైంలో ఆ హెల్త్ ఇష్యూస్ని అధిగమించడానికి ఇది చాలా మంచి సమయం అని కూడా మనం చెప్పచ్చు. మేషరాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. వృషభ రాశి వారికి గురుడు వ్యయస్థానంలో గోచరిస్తున్నాడు. వ్యయస్థానం అన్నది బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ టైంలో గురుడు భరణి నక్షత్రం ఒక ప్లెజర్ సీకింగ్ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు మీ యొక్క శారీరక సుఖాలని బాగా అనుభవించే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క బెడ్ ప్లెజర్స్ని మీరు చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు మీ యొక్క 6వ స్థానం 6th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో 6th హౌస్ అంటే ఏంటండి? కాన్ఫ్లిక్ట్స్, హెల్త్ ఇష్యూస్, అప్పులు, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ సమస్యల్ని మీరు అధిగమించవచ్చు. కానీ ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చాలా శ్రమ పడవలసిన అవసరం ఏర్పడుతుందన్నమాట. చాలా కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుందన్నమాట ఈ టైంలో. అది హెల్త్ కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, లీగల్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ చాలా కాలంగా ఈ సమస్యలు అనుభవిస్తున్నట్లయితే ఈ టైంలో ఆ శ్రమ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రాన్సిట్, అంటే ఎప్పుడైతే గురుడు భరణి నక్షత్రం చివరకు వస్తాడో అప్పుడు మీ పడిన శ్రమకి తగు ఫలితం లభించే అవకాశం ఉంటుందన్నమాట. చాలా కాలంగా ఏమన్నా మీరు అప్పుల నుంచి బయటపడాలి అనుకుంటే ఈ టైం మీకు ఒక అవకాశం ఇస్తుంది. ఆ అప్పుల నుంచి బయటపడడానికి, లేకపోతే లీగల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఈ టైం ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ఈ టైంలో చాలా శ్రమ అవసరం అన్నమాట. మిమ్మల్ని బాగా కష్టపడిన తర్వాత మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వృషభ రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 2 స్టార్. మిథున రాశి వారికి గురుడు మీ యొక్క 11th హౌస్లో గోచరిస్తున్నాడు. 11th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన ఫ్రెండ్స్, మన సోషల్ సర్కిల్, మనకొచ్చే ఆదాయం, మన యొక్క నెట్వర్క్ సర్కిల్, మన యొక్క డ్రీమ్స్, మన యొక్క అంబిషన్స్, మన కోరికలు. 11th హౌస్ చాలా ఇంపార్టెంట్.
ఇటువంటి ముఖ్యమైన స్థానంలోకి గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క సోషల్ సర్కిల్ అన్నది పెరుగుతుంది. ఫ్రెండ్స్ తోటి చక్కగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ ఈవెంట్స్లో మీరు పాల్గొంటారు. పార్టీసు, ఫంక్షన్సు ఇలాగ మీరు మీ యొక్క సోషల్ లైఫ్ని ఈ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆర్థిక పరంగా ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు లక్ కూడా ఈ టైంలో బాగా ఫేవరబుల్గా ఉంటుంది. స్పెక్యులేటివ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, ఈ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ టైంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలోకి ఒక కొత్త లవ్ లైఫ్ ఎంటర్ అవ్వచ్చు. ఒక కొత్త రొమాంటిక్ రిలేషన్షిప్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఈ టైంలో. మీ యొక్క రొమాంటిక్ లైఫ్ చాలా ఎగ్జైటింగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో. పిల్లలతోటి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. చిల్డ్రన్ బికమ్ అ సోర్స్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట. ఓవరాల్గా మిథున రాశి వారికి గురుడి యొక్క గోచారం ఈ భరణి నక్షత్రంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. కర్కాటక లగ్నం వారికి గురుడు మీ యొక్క దశమ స్థానం కర్మస్థానంలో గోచరిస్తున్నాడు. కర్మస్థానంలో భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ టైంలో మీ యొక్క వర్క్ లైఫ్ అన్నది చాలా ఆహ్లాదకరంగా మారుతుందన్నమాట. మీ యొక్క కెరియర్లో అభివృద్ధి చెందుతారు. మీరు చాలా కాలంగా ఒక ప్రమోషన్ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు ఆ ప్రమోషన్ అన్నది దక్కుతుంది. లేదా మీ యొక్క వర్క్ లైఫ్లో మంచి ప్రోగ్రెస్ మీరు చూస్తారు. మీ యొక్క సుపీరియర్స్ యొక్క రికగ్నిషన్ని ఈ టైంలో మీరు పొందుతారు. గురుడు భరణి నక్షత్రంలో గోచరిస్తున్నప్పుడు మీ యొక్క 4th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు హౌస్ రెనోవేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఇల్లు మారే అవకాశం ఉంటుంది. లేదా ఇంట్లో ఏమన్నా ముఖ్యమైన ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం కనుక మీకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఆవేదనకు గురి చేస్తున్నట్లయితే ఈ టైంలో మీ తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టైంలో మీరు ల్యాండ్ పర్చేస్ చేయడం కానీ, వాహనాలు పర్చేస్ చేయడం కానీ, అట్లీస్ట్ వాటి గురించి ఆలోచించడం కానీ ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కర్కాటక లగ్నం వారికి వృత్తిపరంగానే కాదు, డొమెస్టిక్ లైఫ్ కూడా చాలా యాక్టివ్గా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. సింహలగ్నం వారికి ఈ టైంలో గురుడు మీ యొక్క 9th హౌస్లో గోచరిస్తున్నాడు. ఇప్పుడు 9th హౌస్లో భరణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో 9th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మీ యొక్క హయ్యర్ నాలెడ్జ్ని, మతాన్ని, మతపరమైన విషయాలను, ఆధ్యాత్మికపరమైన విషయాలను 9th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే భరణి నక్షత్రంలోకి గురుడు ఎంటర్ అవుతాడో ఈ టైంలో మీరు సుదూరమైన ప్రాంతాలకు, ఫన్ ట్రిప్స్, ప్లెజర్ కోసం సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళడం, ట్రావెల్ చేయడం, ట్రావెల్ని బాగా ఎంజాయ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మీ యొక్క 3వ స్థానం కూడా ఈ టైంలో యాక్టివేట్ అవుతుంది కాబట్టి 3rd హౌస్ అన్నది మన యొక్క సిబ్లింగ్స్ని, మన తోబుట్టువుల్ని, మన బంధువుల్ని, మన ఇరుగు పొరుగు వారిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వీళ్ళతో మీకు కనుక ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా ఈ టైంలో అవి రిజాల్వ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కానీ అవి రిజాల్వ్ చేసుకోవడానికి మీ యొక్క కృషి చాలా అవసరపడుతుందన్నమాట. అలాగే 3rd హౌస్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీరు చక్కగా అందరితోని కమ్యూనికేట్ చేయగలుగుతారు. అందరితోని చక్కటి సంబంధాలని మీరు ఏర్పరచుకోగలుగుతారు. మీరు కనుక మీడియా రంగంలో ఉంటే ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్లయితే మీ యొక్క సోషల్ సర్కిల్ అన్నది ఈ టైంలో బాగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. మీ యొక్క కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలను రిజాల్వ్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ మీ యొక్క కోవర్కర్స్ కావచ్చు, మీ కింద పనిచేస్తున్న మీ యొక్క సబార్డినేట్స్ కావచ్చు, వాళ్ళతో కనుక మీకు సమస్యలు, డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. సింహరాశి వారికి ఈ యొక్క గురుడి యొక్క భరణి నక్షత్రంలో గోచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్.
కన్యా రాశి వారికి గురుడు మీ అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. అష్టమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన యొక్క సీక్రెట్స్ని, మన యొక్క ఇన్లాస్ని, మన పార్ట్నర్ యొక్క వెల్త్ని, అకల్ట్ నాలెడ్జ్ని, ఇటువంటి వాటిని అన్నిటిని కూడా అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే క్రోనిక్ డిసీజెస్ని కూడా అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు గురుడు అష్టమ స్థానంలో గోచరిస్తూ భరణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. సో ఈ టైంలో మీరు సీక్రెట్ రిలేషన్షిప్స్ ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సీక్రెట్ ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ టైంలో మీరు అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. కానీ మీరు జాగ్రత్త వహించడం మంచిది. ఓకే. అలాగే అష్టమ స్థానంలో గురుడు గోచరిస్తున్నప్పుడు మీ యొక్క రెండో స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి రెండో స్థానం మన యొక్క ఫ్యామిలీని, మన యొక్క కూడబట్టుకున్న ధనాన్ని, మన స్పీచ్ని, మన వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మీ ఫ్యామిలీలో ఒక రీయూనియన్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక కొత్త మెంబర్ మీ ఇంట్లో లేకపోతే మీ ఫ్యామిలీని విజిట్ చేయడం కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ ఎంటర్ అవ్వడం కావచ్చు, లేదా ఫ్యామిలీలో ఒక కొత్త ఈవెంట్ జరగడం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఈ టైంలో ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి అనుకోని విధంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ఇన్లాస్ తోటి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే అవి రిజాల్వ్ చేసుకోవడానికి ఈ టైం మీకు చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. అలాగే సెకండ్ హౌస్ లెర్నింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. అష్టమ స్థానం అన్నది సీక్రెట్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో మీరు అకల్ట్ సబ్జెక్ట్స్, ఆస్ట్రాలజీ కావచ్చు, టారో కావచ్చు, ఇటువంటి అకల్ట్ సబ్జెక్ట్స్ కనుక నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో అది స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 3 స్టార్. సో తులారాశి వారికి, తులా లగ్నం వారికి గురుడు మీ యొక్క సప్తమ స్థానంలో గోచరిస్తున్నాడు. ఆల్రెడీ గురుడు సప్తమ స్థానంలో గోచరిస్తున్నప్పుడు సప్తమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన వైవాహిక జీవితాన్ని, మన యొక్క రిలేషన్షిప్స్ని, వ్యాపారాన్ని, పార్ట్నర్షిప్స్ని, వృత్తిని, వీటినన్నిటిని కూడా సప్తమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు మీ యొక్క వివాహం అన్నది లైమ్ లైట్లోకి వస్తుంది అన్నమాట. మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినట్లయితే మీ యొక్క రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా, చాలా బలపడుతుందన్నమాట. ఈ టైంలో మీరు మీ యొక్క వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే భరణి నక్షత్రం ఆ ప్లెజర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. సో ఈ టైంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా చేరువ అవుతారనమాట. మీరు చాలా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్షిప్, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్స్ అన్నవి ఈ టైంలో చాలా బలపడతాయి అన్నమాట. మీ యొక్క వృత్తి చాలా అభివృద్ధి వైపు ఈ టైంలో వెళ్తుందన్నమాట. వృత్తిలో అవకాశాలు పెరుగుతాయి. ఓకే. సో బేసికల్గా ఈ టైం అంతా కూడా రిలేషన్షిప్స్కి, బిజినెస్ ఆపర్చునిటీస్కి, కెరియర్ ఆపర్చునిటీస్కి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే గురుడు భరణి నక్షత్రంలో సప్తమ స్థానంలో గోచరించినప్పుడు మీ యొక్క ఫస్ట్ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ యొక్క ఫస్ట్ హౌస్ యాక్టివేట్ అవుతుందో ఈ టైంలో మీరు మీ పట్ల ఎక్కువ అటెన్షన్ పే చేస్తారనమాట. అంటే మీ యొక్క ఆరోగ్యం పట్ల కావచ్చు, మీ యొక్క ఫిజికల్ అపీరెన్స్ పట్ల కావచ్చు, ఈ టైంలో మీరు ఎక్కువ అటెన్షన్ పే చేస్తారు. ఈ టైంలో మీరు ఒక కొత్త డైట్ని ఫాలో అవ్వడం కావచ్చు, లేదా ఒక కొత్త లైఫ్ స్టైల్ని మొదలు పెట్టడం కావచ్చు. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ టైంలో వస్తాయన్నమాట. బేసికల్గా ఈ టైంలో మీరు మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారనమాట. అలాగే సప్తమ స్థానం కౌన్సిలర్ని, థెరపిస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో మీకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఒక కౌన్సిలింగ్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు. ఈ టైంలో మీకు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అటువంటివి మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా తులారాశి వారికి, తులా లగ్నం వారికి
ఈ యొక్క గురుడి యొక్క గోచారం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారికి, తులా లగ్నం వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి గురుడు మీ యొక్క 6వ స్థానంలో గోచరిస్తున్నాడు. 6వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఫైనాన్షియల్ ఇష్యూస్, కాన్ఫ్లిక్ట్స్, హెల్త్ ఇష్యూస్, ఏదైతే జీవితంలో మనని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటాయో అటువంటి సమస్యలన్నీ కూడా ఈ 6వ స్థానం రిప్రజెంట్ చేస్తుందన్నమాట. అలాగే 6వ స్థానం మన కింద పనిచేసే వాళ్ళు, అలాగే 6వ స్థానం మన యొక్క శత్రువులు, ఇటువంటివన్నీ కూడా ఈ 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి కఠినమైన స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. ఇంతవరకు కూడా గురుడు ఎటువంటి శుభ ఫలితాలను ఇవ్వలేకపోయాడు. కానీ ఎప్పుడైతే గురుడు మీ యొక్క భరణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో ముందు కన్నా ఇప్పుడు మెరుగుగా బెటర్గా ఉంటుందన్నమాట టైం. ఓకే, సో ఈ టైంలో గత కొంతకాలంగా మీకున్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ టైం చాలా అనుకూలంగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలే కాదు, లీగల్ ఇష్యూస్ కావచ్చు, ఆర్థికపరమైన ఇష్యూలు కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, ఈ టైంలో అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే గురుడు భరణి నక్షత్రంలో గోచరిస్తున్నప్పుడు మీ యొక్క వ్యయస్థానం కూడా ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మీరు చాలా లేజీగా ఫీల్ అవ్వచ్చు. ఈ టైంలో మీరు శారీరక సుఖాలను ఎక్కువ కోరుకోవచ్చు. ఒక పక్కన గురుడు ఈ 6వ స్థానంలో మిమ్మల్ని వర్క్ చేయమని మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి గురుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాడు. కానీ మీ మనసులో ఎక్కడో మీకు తెలియకుండానే మీ మనసు ఎప్పుడూ కూడా ఈ లేజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఈ యొక్క సుఖాల్ని కోరుకోవడం, లేజీగా ఎప్పుడూ బెడ్ మీద ఉండడం, ఇటువంటి ఆలోచనలన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే ఈ టైంలో అనుకోకుండా కొన్ని నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ గురుడు కొంచెం కఠినమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నష్టాలను కొంచెం చవి చూసే అవకాశం ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి ఈ టైం అంత అనుకూలంగా ఉండదు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 2 స్టార్. ధనుస్సు రాశి వారికి, ధనుస్సు లగ్నం వారికి గురుడు మీ యొక్క 5వ స్థానంలో గోచరిస్తున్నాడు. 5వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన యొక్క సంతానం, మన యొక్క అదృష్టం, మన యొక్క లవ్ లైఫ్, మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క ఇంటెలిజెన్స్, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క 5వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. ఇప్పుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు. ఈ టైంలో మీకు లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీ సంతానం చాలా అభివృద్ధి వైపు నడుస్తుంది. ఈ టైంలో మీకు స్పెక్యులేటివ్ బిజినెసెస్, స్టాక్ మార్కెట్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క లవ్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మీ యొక్క రొమాంటిక్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ టైంలో మీకు లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే 5వ స్థానంతో పాటు మీ యొక్క లాభస్థానం 11th హౌస్ కూడా ఈ టైంలో యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ యొక్క సోషల్ లైఫ్ చాలా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు చాలా కాలంగా కోరుకుంటున్న విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి, ధనుసు లగ్నం వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. మకర రాశి వారికి, మకర లగ్నం వారికి గురుడు మీ యొక్క 4వ స్థానంలో గోచరిస్తున్నాడు. 4వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన ఇల్లు, తల్లి, మన హృదయం, మన డొమెస్టిక్ లైఫ్, మన వాహనాలు, మన యొక్క డొమెస్టిక్ లైఫ్ అంతా కూడా ఈ 4th హౌస్ రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ఇప్పుడు గురుడు ఈ యొక్క భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీ తల్లిగారితోటి
చక్కటి టైంని మీరు ఎంజాయ్ చేస్తారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం ఈ టైంలో మెరుగుపడుతుంది. మీరు హౌస్ రినోవేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీరు ల్యాండ్ పర్చేస్ చేయడం లేదా ఇల్లు మారడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే 4th హౌస్తో పాటు మీ 10th హౌస్ కూడా ఈ టైంలో యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీకు ఈ టైంలో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో మీరు బాగా రాణించగలుగుతారు. కెరియర్లో మీకు ఒక గుర్తింపు అన్నది ఈ టైంలో లభిస్తుంది. ఓవరాల్గా మీ వర్క్ లైఫే కాదు, మీ డొమెస్టిక్ లైఫే కాదు, ఈ టైంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సో మకర రాశి వారికి గురుడి యొక్క ఈ భరణి నక్షత్రంలో గోచారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మకర రాశి వారికి, మకర లగ్నం వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 5 స్టార్. కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి గురుడు మీ యొక్క తృతీయ స్థానం అంటే 3rd హౌస్లో గోచరిస్తున్నాడు. థర్డ్ హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? మన యొక్క సిబ్లింగ్స్, మన తోబుట్టువులు, మన ఇరుగు పొరుగువారు, మన బంధువులు, మన యొక్క ధైర్య సాహసాలు, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మనం అందరితో ఎలా కనెక్ట్ అవుతాం అన్నది ఈ 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయ్యాడు. ఈ టైంలో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అందరితోని బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. చాలా కాలంగా మీ ఇరుగు పొరుగు వారితో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, లేదా మీ తోబుట్టువులతో కావచ్చు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే 3rd హౌస్తో పాటు 9th హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ టైంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించడం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణించడం కావచ్చు, మీకు ఈ టైంలో చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక పరంగా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మీ గురువులతోటి ఈ టైంలో చాలా చక్కటి సంబంధాలు మీరు కొనసాగిస్తారు. మీ తండ్రి గారితోటి రిలేషన్షిప్ బాగుంటుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం ఈ టైంలో మెరుగుపడుతుంది. ఓవరాల్గా మీకు లక్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైంలో. సో కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 4 స్టార్. మీన రాశి వారికి, మీన లగ్నం వారికి గురుడు మీ యొక్క 2nd హౌస్లో గోచరిస్తున్నాడు. 2nd హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మన కూడబెట్టుకున్న ధనం, మన యొక్క కుటుంబం, మన మాట్లాడే విధానం, మన యొక్క విలువలు, ఇటువంటివన్నీ కూడా మన 2nd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇటువంటి ముఖ్యమైన స్థానంలో గురుడు గోచరిస్తున్నాడు. అలాగే ఇప్పుడు గురుడు భరణి నక్షత్రంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ టైంలో మీ యొక్క ధనం అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. మీకు చాలా కాలంగా మీకు రావాల్సిన ధనం ఏదైనా ఉన్నట్లయితే అది ఈ టైంలో మీకు అందే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క స్పీచ్ ఈ టైంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చక్కగా మాట్లాడగలుగుతారు, అందరితోనే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీ యొక్క ఫ్యామిలీలో చాలా ఈవెంట్ఫుల్గా ఈ టైం ఉంటుంది. అలాగే ఈ టైం లెర్నింగ్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే 2nd హౌస్ లెర్నింగ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అలాగే ఈ టైంలో అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఒక కొత్త సబ్జెక్ట్, అకల్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు సైన్స్ కావచ్చు, లేకపోతే టారో కావచ్చు, ఇటువంటి అకల్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఇన్లాస్ తోటి మీ యొక్క రిలేషన్షిప్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ టైం బాగుంటుంది. ఇన్లాస్ తోటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి ఈ టైంలో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పార్ట్నర్ తోటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ టైంలో అది రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా రిజాల్వ్ అవ్వడానికి ఈ టైం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే రీసెర్చ్ రంగంలో ఉంటారో వాళ్ళకి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త బ్రేక్ త్రూ లభించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీన రాశి వారికి, మీన లగ్నం వారికి గురుడి యొక్క ఈ గోచారం అబోవ్ యావరేజ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఆస్ట్రో హ్యాపీనెస్ రేటింగ్ 3 స్టార్. సో భరణి నక్షత్రంలో గురుడి యొక్క గోచారం ఈ 12 రాసుల వారికి ఈ విధంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep watching Think Astro. Thank you.